గుడ్ మార్నింగ్. నేషనల్ లెవెల్ నీట్ అండ్ జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్లో అకాడమిక్ స్కోర్ని 50% యాడ్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ పరిశీలన చేస్తుంది. సో దీనికోసం ఈ జేఈఈ నీట్ వంటి ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ల ఆధారంగా జరుగుతున్న కీలకమైన ప్రవేశ పరీక్షల్లో బోర్డు పరీక్షల మార్కులను 50% ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వైద్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఉండే అత్యధిక ప్రాధాన్యత విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్, మూల్యాంకన లోపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. సో ఆయా పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటుంది. ప్రవేశం మెరిట్ బోర్డులో పరీక్షల మార్కులను 50% వెయిటేజ్ ఇవ్వటం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించడాన్ని, ఎంట్రన్స్ టెస్టులను సిలబస్ మరింత అనుగుణంగా మార్చడం, కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్ళటం వంటి మార్పులను ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం వైద్య ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఎంట్రన్స్ టెస్టుల స్కోర్ల ఆధారంగా జరుగుతున్నాయి. ఈ ఎంట్రన్స్ టెస్టుల్లో అర్హత సాధించడానికి అభ్యర్థులు బోర్డు పరీక్షల నిర్ణీత శాతం మార్కులను పొందాల్సి ఉంటుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన 9 మంది సభ్యుల కమిటీ ఇలాంటి సంస్కరణలను పరిశీలిస్తుంది. సో ఈ కమిటీ తమ తుది నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షలను పాఠ్య ప్రణాళికలతో మరింత సమన్వయం చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. సో విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే అకాడమిక్ స్కోర్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రాబోయే ఈ నీట్ అండ్ జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్లో అకాడమిక్ స్కోర్కి 50% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అకాడమిక్ స్కోర్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కమిటీ దీన్ని ఇంకా పరిశీలనలోనే ఉంది. దీన్ని అతి త్వరలో అమలుపరిచే అవకాశం కూడా ఉంది. సో దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ.